రేపు నేను గంగమ్మ తల్లికి పెట్టుకుంటున్నాను అనగా ముందు రోజు నైట్ అంబలి చేసేదానికి ప్రిపరేషన్స్ చేసుకుంటా ఉన్నాను. ముందుగా బియ్యం అవన్నీ కడిగేసుకున్నాను. ఒక 2 kgs రైస్ వరకు తీసుకున్నా నేను. అయితే ఏ గ్రామ దేవతకైనా అంబలి అవన్నీ పోసేటప్పుడు ముందు రోజు నైటే సంగటి అనేది చేసి పెట్టుకోవాలి. ఇకపోతే మొత్తం కడిగేసుకొని స్టవ్ మీద పెట్టి బాగా ఉడకనివ్వాలి ఈ సంగటి అనేది. ఇది ఉడికే లోపల నేను ఇంకా అమ్మవారికి ఏమేం కావాలో రేపు మార్నింగ్కి అవన్నీ కూడా సర్దుకుంటున్నాను. అమ్మవారికి సార పెట్టాలనుకున్నాను కదా, అలా చీర, గాజులు, పసుపు, కుంకుమ అవన్నీ కూడా సర్దుకుంటా ఉన్నాను. అంతలోకి ఇది బాగా ఉడికిపోయింది. ఇంకా రాగి పిండి కూడా ఒక 2 kgs వరకు తీసుకున్నాను. 2 kgs రైస్కి 2 kgs రాగి పిండి కలుపుకొని వాటర్లో దాంట్లో వేసి బాగా కలిపేసేయాలి. నాకేంటంటే ఈ గ్యాస్ స్టవ్ మీద కొంచెం కలిపేదానికి సరిపోలేదు. అప్పటికి చాలాసేపు కలిపాను. ఇంకా ఉండలు కడుతుందనగా ఇంకా తీసి దాన్ని కింద పెట్టించుకొని మా ఆయన మా తమ్ముడు ఉన్నాడు, ఇంకా వాళ్ళ దగ్గర కింద పెట్టించుకొని ఇది బాగా కలిపేశాను. ఇలా బాగా కలిపాక కూడా మళ్ళీ ఒక 10 నిమిషాలు పెట్టి ఉడకనివ్వాలి. ఆ పచ్చి వాసన అనేది రాకుండా ఉడకనిచ్చుకోవాలి. ఇది బాగా ఉడికాక ఇంకా మూత పెట్టేసి మార్నింగ్ కలుపుకోవాలి అంబలి. ఇక నేను మార్నింగ్ నిద్ర లేసాక ఇంకా స్నానం అవన్నీ చేసుకొని పిల్లలకు కూడా స్నానం చేపించేసి పూజ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఈ అంబలి కలపాలంటే ఖచ్చితంగా చేత్తోనే కలపాలి, గెంటెలతో వాటితో కలిపేదానికైతే కుదరదు. నేను ఈ అంబలి కలిపే టైము 8:30 అలా అయి ఉంటుంది. కానీ ఇది నైట్ 11 అయింది నేను ఈ కంప్లీట్ అయ్యేసరికి ఈ సంగటి. అయినా కూడా మార్నింగ్ ఎంత వేడిగా ఉందంటే ఇంకా చేయబెట్టేదానికి అవ్వలేదు. గెంటెలతో తీసుకొని వాటర్ పోసుకుంటా చల్లగా అయ్యాక అన్నీ కలుపుకున్నాము. ఈ రాగి అంబలికి ఏంటంటే ఖచ్చితంగా కావాల్సింది పెరుగు, అలాగే ఆనియన్స్. నేనైతే క్యారెట్ తురుము కూడా యాడ్ చేస్తాను. ఇలా క్యారెట్ తురుము, ఆనియన్స్ కలిపితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంక ఇదంతా ప్రిపేర్ చేసేసరికి ఒక 30 to 40 minutes టైం పట్టింది. కొంచెం వేడిగా ఉండడం వల్ల లేట్ అయింది. ఇంకెలాగలా కలిపేసుకొని ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళేదానికి రెడీ అయిపోయాం అందరము. మా ఆయన ముందు ఒక బిందె ఎత్తుకొని వెళ్ళాడు, ఇంకా నేను ఒక బిందెని ఎత్తుకొని పోతున్నాను. మా చెల్లి ఏంటంటే పొంగలి అవి పట్టుకుంది, మా అమ్మ పిల్లల్ని వాళ్ళని పట్టుకొని పోయింది. నాకేమో ఈ బిందెని ఎత్తేదానికి అలవాట్లేదు కదా, ఈ బిందెని ఎత్తుకోపోవడం కొంచెం కష్టంగానే ఉంది. కానీ ఎలాగో అలాగా ఇంకా ఆటోలో వెళ్ళిపోయాము. ఈ గుడి దగ్గరికి ఏంటంటే ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పని మన వెహికల్స్ని అయితే అలో చేయట్లేదు. ఇకపోతే ఈ ఆటోలు అవి ఏంటంటే కొంచెం దూరంగా వదిలేస్తాయి. అక్కడి నుంచి ఏంటంటే మనం నడుచుకుంటా టెంపుల్లోకి వెళ్ళిపోవాలి. ఇకపోతే ఈ ప్రసాదాలు అవన్నీ తీసుకొని అమ్మవారి గుడిలోకి అయితే వెళ్ళిపోయాము. జనాభా అయితే ఫుల్గా ఉన్నారు. కానీ ఈ జాతరలో ఏంటంటే ఇప్పుడు ఉండే జనాభా చాలా తక్కువ. సండే టైము ఎక్కువ ఉంటారు, ట్యూస్డే ఎక్కువ ఉంటారు. నేను పెట్టుకునేది వచ్చి ఫ్రైడే రోజు. నేను కొంచెం ముందుగానే పెట్టేసుకుంటున్నాను. ఇంకా సండే, ట్యూస్డే అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, పిల్లలతో కష్టం అయిపోతుంది. నాకు కూడా ఈ జనాభాలో దర్శనం కూడా లేట్ అయిపోద్దేమో అనేసి నేను ఇంకా ముందుగా పెట్టేసుకున్నాను అమ్మవారికి. అక్కడ అమ్మవారికి పెట్టుకోవాలంటే కొంచెం బయటగా పెట్టుకోవాలి, మరి లోపల పెట్టుకునేదానికైతే కుదరదు. ఈ గంగమ్మ జాతరలో ఏంటంటే 9 రోజులు జాతర జరుగుతుంది. చాటింపు మొదటి రోజు వేస్తారు 5వ తేదీ. అక్కడి నుంచి పిల్లలు, పెద్దలు అందరూ వేషాలు వేస్తారు అమ్మవారికి. నేను కూడా మా పిల్లలు చిన్నప్పుడు అంటే 5 years ఆ ఏజ్లో ఉండేటప్పుడు నేను కూడా వేషాలు వేయించాను. నాకు అంతకుముందు ఎలా జాతర చేసుకుంటారు, ఎలా అమ్మవారికి పెట్టుకోవాలి అనేది సరిగ్గా ఐడియా లేదు. నేను ఇంతకుముందు రెంట్ హౌస్లో ఉన్నప్పుడు పక్కన పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుని ఇప్పుడు ఒక 3 yearsగా పెట్టుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ కూడా నేను కోడిని కోసుకుంటాను, అమ్మవారికి చీర, జాకెట్టు, అంబలి పోసుకుంటాను, పొంగల్ కూడా పెట్టుకుంటాను. లాస్ట్ 2 yearsగా నేను అంబలి పోసేటప్పుడు ఏంటంటే చిన్న చిన్న బకెట్లకు కలిపాను. అవి సరిగ్గా సరిపోయేది లేదు. అంటే అందరూ తాగుతారు, ఎండాకాలం కదా, అవి తాగడం వల్ల కూడా చాలా మంచిది హెల్త్కి కూడా. అందువల్ల నేను ఈసారి కొంచెం ఎక్కువ కలుపుకొని వచ్చాను. అన్ని జాతరల కంటే కూడా ఈ జాతరలో స్పెషాలిటీ ఏంటంటే పిల్లలు, పెద్దలందరూ కూడా వేషాలు వేస్తారు. ఈ వేషాలు వేయడం వెనకాల కూడా ఒక చిన్న స్టోరీ ఏదో ఉంది. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. పూర్వం ఒక రాజు ఉండేవాళ్ళంట. ఆయన ఏంటంటే ఆ ఊర్లో ఉండే ఆడపిల్లలందరినీ పాడు చేసేవాడంట. ఆ ఆడపిల్లల తల్లిదండ్రులందరూ కూడా అమ్మవారికి మొక్కుకుంటారంట. అప్పుడు అమ్మవారు కన్య రూపంలో ఆ ఊరికి వస్తుంది.
ఆ కన్య రూపంలో ఉండే ఆ అమ్మవారి మీద కూడా ఈ రాజుకి కన్ను పడుతుంది. అప్పుడు అమ్మవారు తన ఉగ్ర రూపాన్ని దాల్చి నిన్ను 9 రోజుల్లో నరికి చంపేస్తాను అని చెప్పి అంటది. అక్కడి నుంచి ఆ రాజు పారిపోతాడు. అప్పుడు అమ్మవారు రోజుకొక వేషంలో తిరుగుతూ ఆ రాజుని పట్టుకుంటుంది. అలా ఆ వేషాలు వేయడం అనేది అప్పటి నుంచి వస్తుంది. చిన్న పిల్లలు కూడా ఎంత చక్కగా ఉంటారో వేషాలు వేసుకొని, అలా వేషాలు వేసుకొని అమ్మవారి ప్రదక్షిణలు చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా బాగుంటారని చెప్పని నమ్మకం కూడా. ఈ అమ్మవారి జాతరలైనా సరే, కొలుపులైనా సరే ఈ సమ్మర్ సీజన్లోనే జరుగుతాయి. అప్పట్లో వ్యాధులు సోకేటివంట, అంటు వ్యాధులు అంటాం కదా, కలరా, మసూచి ఇలాంటివి. అందువల్ల ఏంటంటే వాటిని అరికట్టేదానికి ఇలా అమ్మవారికి అంబలి పోసుకోవడం, పొంగలు పెట్టుకోవడం, కోళ్ళు కోసుకోవడం ఆనవాయితీగా వస్తుంది మన పెద్దవాళ్ళ కాలం నుంచి కూడా. అన్ని జాతరల కంటే కూడా ఈ గంగమ్మ జాతర అనేది 9 రోజులు జరుగుతుంది. మే నెలలోనే జరుగుతుంది ఈ జాతర అనేది. 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కూడా ఈ 9 రోజులు 9 అలంకరణలో అమ్మవారు భక్తులందరికీ దర్శనం ఇస్తుంది. నేను లాస్ట్ ఇయర్ అయితే కోడిని కోసుకోలేదు. ఈ సంవత్సరం మాత్రం కోడిని కోసుకున్నాను. నేను పెట్టుకున్న చీర జాకెట్ ఏంటంటే నేను దేవుడికి అక్కడ ఇచ్చేస్తే ఏంటంటే అవి వేలం వేస్తారు. అందుకని నేను పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ఎవరైనా నన్ను అడిగితే వాళ్ళకే నేను చీర జాకెట్ అనేది ఇచ్చేస్తాను. లాస్ట్ ఇయర్ కూడా నేను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆవిడ ముత్తైదు ఆమె వచ్చి నన్ను అడిగింది, అమ్మ అక్కడ ఇచ్చేస్తే దేవుడికి ఏం పెట్టరు కదా, మాకన్నా ఇస్తే మీ పేరు చెప్పుకోనన్నా కట్టుకుంటాము అన్నారు. సరే అని చెప్పి నేను ఆవిడకే ఇచ్చేసాను. అలాగే ఈ సంవత్సరం కూడా ఒక ఆవిడ అడిగారు నన్ను. నేను పూజ అయిపోయాక నేను ఇస్తానమ్మా రండి అని చెప్పాను. అలాగే నేను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఆ అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారి ఆ రూపంలో వచ్చింది అనుకొని ఆవిడకి ఇచ్చేస్తాను నేను. ఇక్కడ చూడండి అమ్మవారు పూనింది. ఇంకా నేను అంత పూజ అన్ని కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చి అంబలి పోస్తున్నాము. ఎందుకంటే గుడి లోపల చాలామంది అంబలి పోస్తున్నారు. అందరూ తాగలేరు కదా అందరూ పోసేటివి అని నేను కొంతమంది బయట ఉంటారు కదా వాళ్ళకి పోస్తే బాగుంటుంది అన్నట్టుగా నేను ఇంకా బయటకు వచ్చి పోస్తున్నాను అంబలి. ఇక్కడ బయట పోయడం వల్ల ఏంటంటే బయట షాపు వాళ్ళు, దర్శనం చేసుకొని బయటకు వచ్చేవాళ్ళు, దర్శనానికి లోపలికి వచ్చేవాళ్ళు అందరూ కూడా తాగారు. నాకు చాలా మంచిగా అనిపించింది అసలు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా నేను అంబలి పోస్తాను, పోయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అమ్మవారిని కూడా. నేను ఒక పక్క అంబలి పోస్తా ఉంటే ఇంకో పక్క మా చెల్లి పొంగల్ పెడతా ఉంది. అక్కడ షాపు వాళ్ళు, బయట పెద్దవాళ్ళు అందరూ బాగా తాగారు. 1-2 గ్లాసులు అడిగి పోయిపించుకొని మరీ తాగారు. ఇలా తాగుతుంటే కూడా మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా, మనం తెచ్చిన ప్రసాదం కంప్లీట్ అయిపోతే. మా పిల్లలు అయితే ఈ గ్లాసులు అందించడంలో వాళ్ళు తాగడం మర్చిపోయారు. మొత్తం అంబలి అయిపోయాక మాకు అంబలి కావాలని చెప్పి అప్పుడు అడుగుతున్నారు వాళ్ళైతే. మొత్తానికి మేము తెచ్చిన అంబలి, పొంగలి అవన్నీ ఒక ½ అన్ అవర్లో కంప్లీట్ అయిపోయాయి. ఇక పక్కనే ఒక షాప్లో బిందెలు అవన్నీ పెట్టేసి మేము తెచ్చుకున్న లగేజెస్ అవన్నీ అక్కడే పెట్టి లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. కొంచెం క్రౌడ్ ఉంది, పిల్లలతో అయితే కొంచెం కష్టం కదా సర్వదర్శనం అని చెప్పని 100 రూపీస్ టికెట్స్ అనేటివి తీసుకున్నాము. ఇది వచ్చేసి గుడి బయట మనం టెంకాయలు అవన్నీ కొట్టుకోవాలంటే ఇంక అక్కడే కొట్టుకోవాలి. అక్కడైతే ఒక ఫ్యాన్ తిరుగుతూ ఉంటే కాసేపు అక్కడ నిలబడిపోయాను నేనైతే. ఈ ఎండకి నా వల్ల అవ్వట్లేదు. అయితే లోపల కూడా కూలర్స్ అవన్నీ కూడా బాగా పెట్టున్నారు. మేము క్యూ లైన్లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 10 to 15 మినిట్స్లో మాకు దర్శనం కూడా అయిపోయింది ఫాస్ట్గా. ఎక్కువ మంది అయితే ఈ క్యూ లైన్లో లేరు, అంతా సర్వదర్శనం సైడ్ ఎక్కువ ఉన్నారు. కానీ మేము సర్వదర్శనంలో ఈ పిల్లల్ని తీసుకొని కొంచెం కష్టం అని ఈ క్యూ లైన్లో వెళ్ళిపోయాము. ఈ క్యూ లైన్లోనే ఈ వీడియో మొత్తం షూట్ చేసింది నేను. లోపల గుళ్ళోకి అయితే ఫోన్ అలౌడ్ లేదు, ఫొటోస్ అక్కడైతే తీయకూడదని చెప్పారు ఈ కడప నుంచి కూడా. అక్కడ పోలీసు వాళ్ళందరూ అరుస్తున్నారు, ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీయకూడదు, అలా తీసామంటే ఫోన్ బెరుక్కునేస్తాము అని చెప్పని ఇంకా వార్నింగ్ ఇస్తున్నారు. ఇంకా మొన్ననే కదా కొత్త ఫోన్ కొన్నది, ఇంకెక్కడ లాక్కుంటారని చెప్పని తీసి లోపల పెట్టేసుకున్నాం మేము ఫోను. ఆ క్యూ లైన్ నుంచి బయటకు వచ్చేసాక ఒక రోప్ ఉంది, ఆ రోప్ నుంచి దాటుకొని అట్లా బయటకు వచ్చేసేయాలి. అసలు పెద్ద పెద్ద వాళ్ళందరూ బాగానే నడుస్తున్నారు, నేను తప్ప. నాకు ఏమన్నా ఏజ్ అయిపోయింది అంటారా, నాలాంటి వాళ్ళకి ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ కూడా పెట్టున్నారు.
ఇంకా బయటకొచ్చేసి అమ్మవారి గజస్తంభం దగ్గర అంటే ఇక్కడ ఉప్పు పోస్తారు అమ్మవారికి, అక్కడ దండం పెట్టుకొని ఇంకా మేము బయటకు వచ్చేసాము. అప్పటికి మా బాబు ఏడుస్తున్నాడు, వాడికి ఫీడింగ్ ఇచ్చి కూడా 2 hours అయిపోతుంది. నేను ఇంకా అక్కడ ఫీడింగ్ ఇచ్చేదానికి కుదరదని కొంచెం వాటర్ తాగిపించాను. ఇంకా మా ఖాళీ బిందెలు అవన్నీ తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాము. ఇది గుడి బయట మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇంకా ఇంటికి వచ్చాక ఒక 5 minutes కూర్చున్నాము. అప్పటికి 12:30 ఆ టైం అయిపోయింది. వెంటనే వంట స్టార్ట్ చేశాను. అంటే కోడిని కోసుకున్నాం కదా, ఆ చికెన్ అవన్నీ కూడా కట్ చేయించుకొని వచ్చేసరికి ఇంకా నేను పులావ్ లాగా చేశాను. మొత్తం ఆ చికెన్ అంతా బాగా కుదిరింది, చికెన్ బిర్యానీ కూడా. నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.